సభాముఖంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు. చెప్తున్నారు ఏదో నానా విధాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడేది కాదు, దమ్ము ధైర్యం ఉంటే మేము చేసినటువంటి అభివృద్ధి మేము ముందుకు చెప్తాము. మీరు గత 5 సంవత్సరాల కాలంలో ఏది చేశారో ఒకసారి కూడా మీరు గమనించుకోవాలి. మాట్లాడడం కాదు. మన నాయకులను కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ వాళ్ళని కానీ ఎవరిని కూడా మాట్లాడేటువంటి అర్హత ఈ యొక్క కోడుమూరు నియోజకవర్గం ఎవరికి లేదు. ఎందుకంటే అలాంటి పనులు మేము ఒకసారి కూడా కోడుమూరు టౌన్కి ఒకసారి ఆలోచన చేస్తే గతంలో కూడా ఇదే కోడుమూరు టౌన్ కి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటే ఇక్కడ ట్యాంకులు ఏర్పాటు చేసి మోటార్లను కూడా ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను కూడా తీర్చినటువంటి ఘనత ఇప్పుడు పెద్ద విశ్వనాథ్ గారు సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ విషయాలు మీరు గమనించి మర్చిపోతున్నారేమో. ఎప్పుడైనా కానీ ప్రజాసేవ చేసినటువంటి నాయకులు ఎప్పుడు కూడా మర్చిపోదు, జీవితాంతం కూడా ఉండాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే అప్పుడు పింఛన్ల విషయంలో కూడా మన కోడుమూరు నియోజకవర్గానికి 2600 పింఛన్లను కూడా ఆ రోజు రాజవర్ధన్ గారు, విశ్వనాథ్ గారు తెప్పించినటువంటి పింఛన్లు తప్ప ఈ రోజుల వరకు కూడా లేదు. ఇంకా ముందు కూడా అదే చెప్తున్నాడు, ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు పెద్దలు విశ్వనాథ్ గారు, అదేవిధంగా ముగ్గురు దస్తీర్ గారు చెప్తున్నారు, అర్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకోండి. వాళ్ళందరూ కూడా ఒకవేళ మనకు తక్కువ వచ్చినా కానీ అక్కడ పోరాటం చేసి కానీ మన కోడుమూరు నియోజకవర్గానికి ఎక్కువ తెప్పించుకుంటారని కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకసారి మనం చూస్తే గతంలో కూడా చూసాం, ఇక్కడ గోరెంట్ల దగ్గర, బస్తిపాటి దగ్గర ఇక్కడ 4 సర్ఫేస్ డ్యాములు కడితే త్రాగునీటి సమస్య తీవ్రం, తాగునీటి కానీ సాగునీటి కానీ ఇబ్బంది ఉండదు.